ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమంలో పాడి పశువులు, గొర్రెల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం. మరొక కార్యక్రమం బీపీటీ వరి పంట సాగులో అనుభవాలు, అసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు పాలపిందల సాంబయ్య గారితో పరిచయం. కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, పాడి పశువులు, గొర్రెల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. పాడి పశువులు, గొర్రెల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత అనే అంశం మీద మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించి పశువులలో వచ్చేటువంటి వ్యాధులు, పశుగ్రాసం, వాటి ప్రాముఖ్యత గురించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం సార్. రాజశేఖర్ గారు, ఈ పాడి పశువుల పెంపకంలో పశుగ్రాసాలు, దానా యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్పండి. మరి పాడి పశువుల పెంపకం లోపల పశుగ్రాసాలు మరి దానా అనేది అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్న విషయము. ఎందుకంటే మనం ఒక పశువును పెంచుకునేటప్పుడు దాని లోపల ఏ రకమైన లక్షణాలు చూసి కొనుక్కుంటామో దానికైతే ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో అట్లాగే పాడి పశువులకు ఇచ్చే పశుగ్రాసాలకు, దానాకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు మనకు వెనకటి కాలం లోపల రైతులు పాడి పశువుల పెంపకం లోపల పశుగ్రాసాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోకపోయేది. ఖాళీ జాగాలు, ఖాళీ భూములు ఉన్నప్పుడు వాళ్ళు పొద్దున్నే మేత గుట్టుకపోయి అక్కడ అడవిలో ఏది దొరుకుతుంది మేపుకొని తీసుకొచ్చి మనకి ఇంటికాడ 1 లీటర్ 1/2 లీటర్ పాలు పిండుకునేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న కాలం లోపల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన పాల దిగుబడి పెంచాలి, పాల ఉత్పత్తి పెరగాలి. కాబట్టి రైతులు కూడా కొద్దిగా పరిణామం చెందుతూ సాంద్ర పద్ధతికి, అంటే డైరీ ఫామ్లలో, షెడ్లలో పశువులను పెంచే సంస్కృతి మొదలవుతుంది. కాబట్టి వాటికిచ్చే పశుగ్రాసము, దానా అనేది నిర్దిష్టంగా ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది, మంచి రైతుకు లాభాలు వస్తాయి. కాబట్టి పశుగ్రాసాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అదేవిధంగా పశువులు మంచిగా పెరగడానికి, మంచిగా పాలు ఇవ్వడానికి, మాంస ఉత్పత్తి పెరగడానికి, అదేవిధంగా రైతులు ఆర్థికంగా బలపడడానికి ఈ దానా అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఒక పశువు కొన్న తర్వాత పశువు పెంచుకునేటప్పుడు రైతుకి పశువుకు ధర పడుతుంది. దాంతోపాటుగా ఇంకా ఖర్చు ఏది ఉంటుందంటే దానా ఖర్చే ఉంటుంది, అంటే పశుగ్రాసం ఖర్చే ఉంటుంది. కాబట్టి సరి అయిన పశుగ్రాసాలు పశువులకు అందించినప్పుడు వాటి ఖర్చును తగ్గించుకోగలిగితే రైతు ఆ విధంగా కూడా లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి పశువుల యాజమాన్యం లోపల రైతులు పశుగ్రాసాలకు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఇంకా డాక్టర్ గారు, సాధారణంగా ఒక పశువుకు ఎంత గడ్డి, ఎంత దానా అందించవచ్చో చెప్పండి. మరి శరీర బరువు లోపల 1/10వ వంతు పచ్చిగడ్డి అందించాలి. అంటే దాదాపుగా ఒక పశువు 200 కిలోలు బరువు ఉందని ఊహించుకుందాం. అప్పుడు దాని బరువు లోపల 10వ వంతు అంటే 20 కేజీల పశుగ్రాసం పడుతుంది. కాబట్టి ఒక పశువుకు 20 కేజీల వరకు పచ్చిగడ్డి అందించాలి. అదేవిధంగా ఎండుగడ్డి దాని బరువు లోపల 1-1.5%
ఆ బరువు శాతానికి సరిపడా మనం ఎండుగడ్డి అందించాలి. ఎండుగడ్డి అందించినప్పుడు ఏమవుతుందంటే దాని కడుపు అనేది నిండిన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి అది మంచి ఉత్పత్తి, మంచి పాల ఉత్పాదకత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నార్మల్ పశువులకు అంటే సాధారణ పశువులకు కనీసం ఒక అరకిలో దానా అనేది ప్రతిరోజు ఇచ్చుకోవాలి. అంటే కాన్సన్ట్రేట్లు అంటే పత్తిపిండి కానీ, శనగపిండి కానీ, తవుడు కానీ, పల్లి పొట్టు కానీ, లేదంటే నువ్వుల పొట్టు కానీ, ఈ రకమైన ఇంగ్రీడియంట్స్, ఈ రకమైన సరుకులు కలిగిన దానాను ఒక అరకిలో వరకు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మూలక మిశ్రమం అంటే మనం మినరల్ మిక్చర్ అని అంటాము. మినరల్ మిక్చర్ను కూడా ఒక 50 నుంచి 60 గ్రాములు దానాలో కలిపి ఇచ్చినట్లయితే దానికి ఏ రకమైన మూలకాలలో ఖనిజ లవణాల లోపం అనేది ఉండదు. కాబట్టి మనం మినరల్ మిక్చర్ అనేది ఒక 50 గ్రాముల వరకు ఇచ్చుకోవచ్చు. ఉప్పు కూడా ఇచ్చుకోవాలి. ఉప్పు లోపల సోడియం ఉంటుంది. తర్వాత ఎండాకాలం కానీ అంటే చలికాలం ఉప్పు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి దాహం పెరుగుతుంది. దాహం పెరిగి తగినంత నీరు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఉండి పశువు ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి అనేది సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు కూడా అందులో కలుపుకోవాలి. అదేవిధంగా ఒక పశువుకు ఒక 350 నుంచి 400 కిలోల బరువు ఉండే పశువు కనీసం 50 నుంచి 70 లీటర్ల నీరు అనేది ప్రతిరోజు తాగించాలి. ఈ రకంగా దానాను మనము గడ్డిని పశువుకు అందించినట్టయితే మంచి ఫలితాలను పొందవచ్చు. రాజశేఖర్ గారు, పశుగ్రాసాలు ఎన్ని రకాలు, అవి ఏమిటో చెప్పండి మరి. ఇంకొక విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మనం పచ్చిగడ్డి ఎండుగడ్డితో పాటుగా ఒకవేళ ఒక మంచి గేదె 5 లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇచ్చింది అనుకోండి, ఆ గేదెకు ప్రతి 2 లీటర్ల పాలకు 1 కిలో దానా పెంచాలి. అదేవిధంగా ఆవైంది అనుకోండి, దానికి ప్రతి 2.5 లీటర్లకు సపోజ్ ఒక 5 లీటర్లు ఇచ్చింది అనుకోండి, అంటే 2.5 లీటర్లు 2 సార్లు అంటే కనీసం 2 కిలోల దానా అనేది ఎక్కువ ఇవ్వాలి. మనం రెగ్యులర్గా ఇచ్చే దానాతో పాటు 2 కిలోల దానా ఎక్కువ ఇచ్చినట్టయితే దాని యొక్క బాడీ మెయింటెనెన్స్, దాని మెటబాలిజం మెయింటెనెన్స్ జరిగి అది వీక్ కాకుండా ఉండి ఆ పాల ఉత్పత్తి అనేది అదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనము ఈ పశుగ్రాసాలను కనుక తీసుకుంటే అంటే అవి పెట్టిన దగ్గర నుంచి పెరిగే కాలాన్ని బట్టి 2 రకాలుగా విభజించుకోవచ్చు. వాటిని ఏమంటామంటే సంవత్సర కాలం లోపల పెరిగే ఒక సంవత్సరం మాత్రం ఉండే గడ్డి, అదేవిధంగా కొన్ని సంవత్సరాల వరకు ఉండే గడ్డి అని 2 రకాలుగా విభజించుకోవచ్చు. మన సంవత్సర కాలం వరకు ఉండే గడ్డిని తీసుకున్నట్టయితే వాటిని యాన్యువల్ గ్రాసెస్ అంటాం. ఈ యాన్యువల్ గ్రాసెస్ లోపల మనకి జొన్న, హైబ్రిడ్ జొన్న, తర్వాత మొక్కజొన్న, బాజ్రా, అలసందలు, లూసన్, ఇవన్నీ కూడా మనకి ఈ రకమైన గడ్డి జాతులు అనేవి మనకు ఒకటే సంవత్సరంలో ఉంటాయి. ఇవి ఒక 3 నుంచి 4 కోతలు వస్తాయి. మనం వేసిన దగ్గర నుంచి ఒక 90 రోజుల లోపల వీటి పెరుగుదల వస్తుంది. ఆ పెరుగుదల వచ్చినాక ఒక 4-5 కట్టింగ్లు చేస్తాము. ఆ 4-5 కట్టింగ్ తర్వాత ఆ పంట అక్కడికి క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకో రకం పెరినియల్ ఫాడర్స్ అంటాం. పెరినియల్ ఫాడర్స్ అంటే అవి కత్తిరిస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. దాని లోపల మనకు సూపర్ నేపియర్, హైబ్రిడ్ నేపియర్, తర్వాత స్టైలో, సెస్బేనియా, ఈ రకమైన గడ్డి జాతులు అనేవి మనం కట్ చేస్తూ ఉన్నా పెరుగుతూ ఉంటాయి. ఇవి దాదాపుగా సంవత్సరానికి ఒక 7-8 కటింగ్లు వస్తాయి. ఈ సంవత్సరం లోపల 7-8 కటింగ్లు చేసుకున్న మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అంటే దీన్ని కట్ చేస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ రకమైన జాతులను పెంచుకోవడం వల్ల రైతుకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఊరికే విత్తనాలు నాటుడు, మళ్ళీ కట్ చేసుడు, మళ్ళీ దున్నుడు, ఈ ప్రాబ్లం లేకుండా పెరినియల్ గ్రాసెస్ కనీసం ఒక 4 బర్లున్న రైతులు ఒక అరెకరం ఎప్పటికీ దానికి ఉన్న భూమి లోపల అరెకరం ఎప్పటికీ పెరినియల్ గ్రాస్ అంటే సూపర్ నేపియర్ కానీ హైబ్రిడ్ నేపియర్ కానీ ఉంచుకున్నట్లయితే ఆయనకు సంవత్సరం పొడుగుతా పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది. పచ్చిగడ్డి అందుబాటులో ఉన్నప్పుడు పశువు యొక్క మెయింటెనెన్స్ అంటే దాని శరీరం ఒక అవసరాలు తీరి దాని పాల ఉత్పాదకత అనేది కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది. కాబట్టి రైతు కూడా ఆర్థికంగా లాభం జరుగుతుంది. పశుగ్రాసాలు ఎలా నాటుకోవాలో చెప్పండి మరి. పశుగ్రాసాల లోపల మనకు ఇప్పుడు ప్రజెంట్ రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్న పశుగ్రాసం ఏమిటంటే అది మనకు హైబ్రిడ్ నేపియర్, దాన్ని సూపర్ నేపియర్ అని కూడా అంటాం. దాని లోపల హైపర్ నేపియర్ అని కూడా ఇంకొక వెరైటీ వచ్చింది. ఈ సూపర్ నేపియర్ గడ్డిని సాధారణంగా మనము జూన్ నుండి జూలై అంటే వర్షాలు మొదలైతాయి కదా, వర్షాలు మొదలయ్యే కాలం లోపల పెట్టుకోవాలి. ఈ సమయం లోపల మట్టి లోపల వాటర్ ఎక్కువ ఉండి తేమ శాతం ఎక్కువ ఉండడం కాబట్టి ఏనుకోవడానికి, తర్వాత పోగుంటలు అంటే పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా నాటుతామంటే మనము భూమిని గడ్డలు పోస్తారంటారు మనలు, కానీ ఫర్రోయింగ్ చేసి అటు ఇటు గడ్డలకు అటు ఇటు స్లిప్స్ ఉంటాయి. అంటే కనుపులు, ఒక కనుపు కానీ 2 కనుపులు ఉండేటట్టు కానీ దాదాపుగా 2 కనుపులు ఉంటే మనకు రైతులకు అడ్వాంటేజ్. ఆ 2 కనుపులు ఉండే విధంగా కట్ చేసుకొని వచ్చే స్లిప్ని తీసుకొచ్చి అది ఒక కనుపు భూమి లోపలికి, ఒక కనుపు భూమి బయటకి పెట్టినట్టయితే మనకి ఆ విధంగా నాటుకోవచ్చు. నాటుకునేటప్పుడు కనీసం 60x60 అంటే 60 సెంటీమీటర్ల దూరం లోపల నాటుకోవాలి, లేదంటే అట్లీస్ట్ 75 సెంటీమీటర్ల దూరం అయినా నాటుకోవాలి.
దాదాపుగా ఒక ఎకరానికి ఈ కట్టెలు ఎన్ని పడతాయంటే, ఈ స్లిప్స్ ఎన్ని పడతాయంటే 12,000 నుంచి 15,000 స్లిప్స్ పడతాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది అత్యంత ఎక్కువగా దిగుబడి ఇచ్చే రకం. అంటే ఇప్పుడు దాదాపుగా మన తెలంగాణ లోపల ఎక్కువ మంది రైతులు సాగు చేస్తున్నది ఏంటంటే సూపర్ నేపియర్. దాదాపు ఇది 6 ఫీట్ల పైన పెరుగుతుంది, అంటే 3 నుంచి 4 మీటర్లు పెరుగుతుంది. 3 నుంచి 4 మీటర్లు పెరిగి 150 టన్నుల పైన దిగుబడి ఇస్తుంది ఎకరానికి. చాలా ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం అనమాట. చాలా తేలికపాటిగా ఉంటుంది, కాండం తక్కువ ఉండి ఆకు సైజు ఎక్కువ ఉంటుంది. ఆకు మీద ముళ్ళులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. పశువులు తినడానికి అనువుగా ఉంటుంది. కొంత ప్రోటీన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, 15 to 16% ప్రోటీన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంత షుగర్ కంటెంట్ అంటే కొద్దిగా తీయగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పశువులు అనేది ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ కట్ చేస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీని డైజెస్టబిలిటీ అంటే అరగడం కూడా మంచిగా అరుగుతుంది. పీచు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ఇది మన సూపర్ నేపియర్ సాగు చేయడం అనేది రైతులకు ఉత్తమమైన పద్ధతి. ఈ సూపర్ నేపియర్ ఒక 10 గుంటలో 1 ఎకరం పెట్టుకొని ఉంటే అది ఎప్పటికి కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. రైతులు కంటిన్యూస్గా సంవత్సరం పొడుగుతా మనము దానికి అందించవచ్చు. ఇది సూపర్ నేపియర్. దీని తర్వాత హైబ్రిడ్ నేపియర్ అని ఉంటుంది మనకు. హైబ్రిడ్ నేపియర్ లోపల APBN, CO1, CO2, CO3, CO4 అని ఇట్లా 4-5 వెరైటీలు ఉంటాయి. ఇది కూడా మనకు 3-4 సంవత్సరాలు ఉంటుంది క్రాప్ నాటిన తర్వాత. మన క్రాప్ నాటినాక కనీసం ఒక 60 రోజులకు ఇది కటింగ్కి వస్తుంది సూపర్ నేపియర్, హైబ్రిడ్ నేపియర్ కూడా. కాకపోతే ఈ హైబ్రిడ్ నేపియర్కి సూపర్ నేపియర్ తేడా ఏంటంటే ఆకు సైజు కొంచెం తక్కువ ఉండి కొద్దిగా ముళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశువులు కొంచెం తక్కువ తినడానికి మొగ్గు చూపుతాయి. అదేవిధంగా వీటిలో ఏ రకమైన ఎరువులు వాడాలంటే వీటికి కూడా ఎరువులు చల్లాలి. వీటి లోపల యూరియా, భాస్వరము, పొటాషియం అట్లాంటి ఎరువులు చల్లాలి. అంతేకాకుండా వర్షాకాలం లోపల పెద్దగా వాటర్ రిక్వైర్మెంట్, నీటి పారుదల అనేది ఎక్కువ అవసరం ఉండదు. కానీ వేసవి కాలం లోపల కనీసం ప్రతి 8 నుంచి 10 రోజులకు ఒకసారి తడి పెట్టాలి. అదే శీతాకాలం అయితే 15 నుంచి 20 రోజులకు ఒక తడి పెట్టాలి. ముందు మనకు ఒక 60 నుంచి 75 రోజుల వరకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. తర్వాత మళ్ళీ 70 అంటే మళ్ళీ ఒక 1.5 మంత్ నుంచి మళ్ళీ 1.5 మంత్స్ 2 మంత్స్ నుంచి మళ్ళీ సెకండ్ కటింగ్ వస్తూనే ఉంటుంది. ఇక కోస్తున్న కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒక మనకు ఎకరానికి 100 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీని తర్వాత మనం హెడ్జులూసన్ పెంచుకోవచ్చు. హెడ్జులూసన్ దీన్ని దశరథ గడ్డి అని కూడా అంటాం. ఇది ఒక లెగ్యూమ్ పంట. అంటే లెగ్యూమ్ పంట అంటే ఏంటంటే గాలి లోపల ఉన్న నైట్రోజన్ను భూమి లోపల స్థాపన చేస్తుంది ఈ పంట. ఇప్పుడు దానివల్ల నైట్రోజన్ స్థాపన జరిగి మనకు భూమికి నైట్రోజన్ తక్కువగా ఉంటుంది. ఈ రకమైన పంట వల్ల దాని అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది హెడ్జులూసన్ అనేది ఎకరానికి కనీసం 2 నుంచి 2.5 కిలోలు పడుతుంది గడ్డి, హెడ్జులూసన్ గడ్డి. ఈ 50 నుంచి 50 సెంటీమీటర్ల మధ్యలో నాగలేసుకొని 50 సెంటీమీటర్ల దూరం లోపల దీన్ని నాటుకోవాలి. దానికి కూడా మనకు నత్రజని, భాస్వరం ఇట్లాంటి ఎరువులు వేసుకోవచ్చు. ఇది కూడా ఒక 75 రోజులు 80 రోజుల వరకు ఫస్ట్ కోత వస్తుంది. 4 నుంచి 5 కోతలు తీసుకోవచ్చు ఒక సంవత్సరానికి. దాదాపుగా 50 టన్నుల పచ్చిగడ్డి దీని లోపల అందుకుంటాం. అదేవిధంగా మనకి ఇప్పుడు మా ప్రభుత్వ పశు వైద్యశాలలో దొరికేటి ఏంటంటే హైబ్రిడ్ జొన్న రకాలు ఇప్పటికీ సబ్సిడీకి వస్తూ ఉంటాయి. మనకు 75%, 50% సబ్సిడీ తోటి ప్రభుత్వం వాటిని రైతులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ హైబ్రిడ్ జొన్న రకాల లోపల PC6, PC23, MP చారి, SSG 59-3 ఈ రకమైన జొన్నలు అనేవి మనకు నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. దాని లోపల మనకు ఎకరానికి 30 నుంచి 40 కిలోల జొన్నలు పడతాయి. ఇది కూడా సేమ్ నాగలి పోతుంటే దాని లోపల మనకి 4 నుంచి 5 అంగుళాల దూరం లోపల నాటుకోవచ్చు. అదేవిధంగా 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీటి పారుదల వేసుకోవచ్చు. ఇది 50 నుంచి 55 రోజుల లోపల కటింగ్ వస్తుంది. దీని లోపల ఏమైందంటే పూత వస్తుంటుంది. పూత గింజ రాయడం తయారు కావడానికి రెడీ అవుతుంటుంది. అంతకంటే ముందే దీన్ని కట్ చేసుకోవాలి. మనకు అట్లా కట్ చేసుకుంటేనే దాని లోపల పోషక విలువలని పూలు విత్తనాల రూపంలో పోకుండా పోషక విలువలు దాని లోపలే ఉండి పశువుకు అందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి అలసందలు అంటే మనం జనరల్ ఇక్కడ బొబ్బెర్లు అంటాం. మనకు తెలంగాణ కొన్ని జిల్లాల్లో అలసందలు అంటారు, కొన్ని జిల్లాల్లో బొబ్బెర్లు అంటాం. ఈ బొబ్బెర పంట కూడా మనకు పశువులకు మంచి దానాగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ బొబ్బెర్లు ఇచ్చినప్పుడు బొబ్బెర్ల గడ్డి వేసినప్పుడు పాల దిగుబడి పెరుగుతుంది, పాల లోపల ఫ్యాట్ పర్సెంట్ పెరుగుతుంది. ఈ బొబ్బెర గడ్డి ఇవి కూడా అప్పుడప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీకి వస్తుంటాయి. దీని లోపల UPC 5286, IC 4724216, రష్యన్ కౌపీ, బండల్ లోపియా 12 ఇట్లాంటి రకాలు మనము విత్తనాల కింద నాటుకోవచ్చు. ఎకరానికి 30 నుంచి 40 కిలోలు.
వాటిని మామూలుగా సాల లెక్కన వేసుకోవచ్చు. ఏది మామూలు రెగ్యులర్ జొన్న వేసినట్టు విత్తనాలు వేసినట్టు వేసుకోవచ్చు. 15-20 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకోవాలి. ఇది 25 నుంచి 30 టన్నులు ఎకరానికి దిగుబడి వస్తుంటుంది మనకు. ఇది వర్షాకాలం లోపల మనం నాటుకోవచ్చు. రబీ సీజన్, ఇవి రబీ సీజన్ వరకు. రబీ సీజన్ లోపల సజ్జలు, తర్వాత ఆఫ్రికన్ టాలు, మొక్కజొన్న లోపలనే ఆఫ్రికన్ టాల్ అని ఒక రకం ఉంటుంది. ఆ ఆఫ్రికన్ టాలు చాలా పొడుగు పెరిగితే కంకి చాలా సన్నగా వస్తుంది. దాన్ని కంకి పెట్టే దశలోనే కట్ చేసుకోవాలి. చాలా స్వీట్గా ఉంటుంది అది. ఆ ఆఫ్రికన్ టాల్ కూడా మంచి వెరైటీ. అది కూడా పశువులకు పశుగ్రాసం అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రకమైన విత్తనాలు అవి మనము వాడుకోవచ్చు. పెరిగిన పశుగ్రాసాలను పశువులకు ఏ విధంగా అందించాలో చెప్పండి. మరి పెరిగిన పశుగ్రాసాలను వాటి పోషక విలువలు పోకుండా మనం పశువులకు అందించాలి. అదేవిధంగా మనం అందించే పశువు మొత్తం కంప్లీట్గా పశువు తినే విధంగా చూసుకోవాలి. దానికి మనం ఏం చేయాలంటే, జనరల్గా మనం ఏమేమి తీసుకుంటాం పచ్చిగడ్డి పశువులకు వేయడానికంటే సూపర్ నేపియర్ కానీ, కో4, కో3 కానీ, ఇప్పుడు హైబ్రిడ్ జొన్న కానీ, మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ కానీ, లూసర్న్ కానీ, సుబాబుల్ కానీ, ఇట్లాంటివన్నీ ఈ రకమైన గడ్డి జాతులను మనం ఎంచుకున్నప్పుడు ఏం చేయాలంటే వాటిని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ముక్కలు అంటే మనకు చాప్ కట్టర్స్ అందుబాటులో ఉంటాయి. ఇంతకుముందు సబ్సిడీలో వచ్చేవి చాప్ కట్టర్స్. ఇప్పుడు అయినా కూడా రైతులకు దొరుకుతాయి చాప్ కట్టర్స్. 20-25 వేల నుంచి 18,000 నుంచి 25,000, 30,000 సింగిల్ ఫేజ్ మోటార్, 2 ఫేజ్ మోటార్, 3 ఫేజ్ మోటార్. అంటే మన స్థాయిని బట్టి, మన ఫామ్ యొక్క సామర్థ్యాన్ని బట్టి, మనకు అవసరాన్ని బట్టి ఆ రకమైన చాప్ కట్టర్ని ఎంచుకొని చాప్ కట్టర్ నడిపించుకొని ఈ గడ్డి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే పశువు తినడానికి అవకాశం ఈజీగా ఉంటుంది. అదేవిధంగా అది మనకు నమిలి మింగడానికి, తర్వాత జీర్ణం అవ్వడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి తొందరగా శక్తి విడుదలవుతుంది. ఆ రకంగా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి గడ్డి ఇస్తే బాగుంటుంది. అంతేకాకుండా పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి రెండు కలిపి దీన్ని 2 ముక్కలు చేసి కూడా ఎండుగడ్డి కలిపి కూడా ఇవ్వచ్చు. 60% పచ్చిగడ్డి, 40% ఎండుగడ్డి, ఈ 2 కలిపి కూడా ఇస్తే అది కూడా ప్యాలటబుల్. అంటే ఎండుగడ్డి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఈ పచ్చిగడ్డి కలిపితే కూడా కొంచెం ఎక్కువగా తినడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కొత్త గడ్డి మనం ఇప్పుడు సపోజ్ సూపర్ నేపియర్ కొత్తగా పెంచినాం, అప్పుడే ఒకేసారి కోసుకొచ్చి మొత్తం 20 కిలో 25 కిలో ఒకేసారి వేయకూడదు. దాన్ని కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి. ఒకేసారి ఏమైందంటే దాని జీర్ణ వ్యవస్థ లోపల మార్పులు జరిగి మనకు పారవచ్చు, అంటే పురుగు కొట్టచ్చు. పురుగు కొట్టి దానికి అది అరగకపోవచ్చు. కాబట్టి దానికి ముందుగా అలవాటు చేయాలి మనం. అలవాటు చేసి కొద్ది కొద్దిగా ఈ రకమైన ఈ రకంగా ఇచ్చినట్టయితే బాగుంటుంది. చాలా బాగుందండి రాజశేఖర్ గారు. మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి పాడి పశువులు, గొర్రెల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత అనే అంశం మీద చాలా చక్కగా మాట్లాడారు. సలహాలు, సూచనలు జిల్లా వ్యవసాయదారులు, రైతులు పాటించి మంచి మాంస కృతులు కలిగినటువంటి గొర్రెలను పెంచుతారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు పాడి పశువులు, గొర్రెల పెంపకంలో పశుగ్రాసాల ప్రాముఖ్యత, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి బీపీటీ వరి పంట సాగులో అనుభవాలు. అసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు పాలపిందల సాంబయ్య గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. నమస్కారం అండి సాంబయ్య గారు. సాంబయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం వరి పంటను పండిస్తున్నారు కదా, పంటను పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బీపీటీ పోసుకోదలుచుకున్నప్పుడు మనం దాదాపుగా జూన్ 5-6 తారీఖులలో నారు పోసుకోవాలి. అయితే నారు పోసుకునే ముందు ఏం చేసుకోవాలంటే నారుమడిని మంచిగా దాన్ని మెత్తగా సాగు చేసుకోవాలి. అంతకుముందే ఒక 2-3 సార్లు దున్నుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో కల్తీ అనేది రాకుండా, బీపీటీ మళ్ళీ ఖరాబ్ కాకుండా. అయితే దాంట్లో మనం రబ్బీలో దాదాపు సన్న వంగడం పెట్టాం, ఎటు తిరిగి దొడు రకాలు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే దాని గురించి మనం ఒక 2-3 సార్లు తడుపుకొని దాన్ని దుక్కి సాగు చేసుకుంటే ఏమవుతుందంటే ఈ కలుపు నివారణను ప్లస్ ఈ కల్తీ మొక్కలు వెళ్ళిపోతాయి. ఆలోపు ఏది మేల చేసుకోవాల్సిన పరిస్థితి ఇది. అయితే జూను రాగానే తొలకరి వర్షం 1-2 వర్షాలు పడతాయి. ఆ లోపు కల్లా ఇంకో కొంత దాదాపు 30% వెళ్ళిపోతాయి. అప్పుడు మనం బీపీటీ శుద్ధి చేసుకొని విత్తనంతో కొంత M45
30 కిలోలకు ఒక 30 గ్రాముల చొప్పున దాన్ని మనం దాన్ని మిక్సీ చేసుకొని విత్తనంలో కలుపుకొని దాన్ని నారుమడి అలుపుకోవాలి. నారు పోసుకున్నప్పుడు అప్పుడు ఈ నారుకు వచ్చేటువంటి డిసీజులు దాదాపు ఒక 60% కంట్రోల్ అయి ఉంటాయి. ఎందుకంటే ఈ ఆకుబెడద కానీ ఈ తాటాకు తెగులు కానీ అగ్గి తెగులు కానీ ఇలాంటి వాటికి అది సస్యరక్షణ పనిచేస్తుంది. అప్పుడు నారు మనం ఎప్పుడైతే నారు ఎదిగినాక దాదాపు బీపీటీ ఒక నెల 30-35 రోజుల్లో నాటేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ 30-35 రోజులు అంటే మనం ఒక 4-5 రోజులకు నాటేస్తాం అనగా ఈ దాంట్లో ఒక గుళికలు మనం ఈ 3G కానీ 4G కానీ గుళికలు చల్లుకోవాలి. చల్లుకుంటే ఆ మొదళ్ళల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి పీడచీడలన్నీ చచ్చిపోతాయి. అంటే నాటు వెయ్యంగానే ఒక 15 రోజుల్లో ఆకుచుట్టు పురుగు, కాండం దొలిచే పురుగు అనేటివి వస్తూ ఉంటాయి. అందుకని మనం ఈ ముందు జాగ్రత్త ఏంటంటే గుళికలు చల్లుకుంటే దాంట్లో ఈ నార్మల్లో అంటే మనం 4 ఎకరాల చేను మొత్తం చల్లుకునే బదులు ఈ ఒక నార్మల్లే అతి తక్కువ ఖర్చుతోటి గుళికలు చల్లుకుంటే ఏమవుతుందంటే అది సస్యరక్షణకు దారితీస్తుంది. అప్పుడు దాన్ని 35 రోజుల్లో నాటు విత్తుకున్నాక ఒక దాదాపు మళ్ళీ నాటేసినాక 20-25 రోజుల లోపు ఒక 25 కిలోల నత్రజని ఫస్ట్ నాటేసినాక 3-4 రోజుల్లో కలుపు మందు చల్లుకోవాలి. తప్పకుండా. అంటే ఈ కలుపు మందు అనేది 2 రకాలు ఉంటుంది. టాప్ స్టార్ చల్లుకోవాలి. టాప్ స్టార్ 30 గ్రాముల ప్యాకెట్ ఉంటుంది బేర్ వల్లది. దాన్ని ఈ మనం ఎకరానికి లైట్గా నీళ్లు పోసుకొని దాన్ని కలుపుకొని యూరియా లేదా ఇసుక ఎక్కువ పనిచేస్తుంది యూరియా కంటే. ఎందుకంటే ఇప్పుడు ఇసుక మనకు టైట్ అయిపోయింది, ఇసుక బంగారంతో సమానం అయింది, దొరకదు కనుక అప్పుడు మనం యూరియాలో కూడా కలిపి చల్లుకోవచ్చు. అయితే దాని మీద ఈ నాటేసినాక 4వ రోజు ఈ కలుపు మందు చల్లుకోవాలి. చల్లుకున్నాక వారం లోపు ఈ నాట్లో ఖాళీ బాటలు తీసుకోవాలి. ఖాళీ బాటలు తీసుకుంటే ఏమవుతుందంటే మనం స్ప్రే చేయడానికి కానీ సూర్యకిరణాలు దాంట్లో పడటానికి కానీ ఈ పైరు ఎదిగినాక ఈ ఆకు జబ్బులు రాకుంటుంటాయి. ఇది ఖాళీ బాటల వల్ల ఉన్నటువంటి లాభాలు ఏంటంటే మనం కలుపు తీసుకోవటానికైనా స్ప్రే చేసుకోవటానికైనా ఫర్టిలైజర్ యూజ్ చేసుకోవటానికైనా మనం దాన్ని తెగుళ్ళను మనం చూడడానికైనా ఖాళీ బాటలు ఉంటే ఏ బాటకుంట పోయి అయినా పైరు ఎక్కడెట్లా ఉంది అనేది చూసుకోవడానికి నాటుపడ్డాక 25 రోజులలో 25 కిలోల యూరియా ఒక 7 కిలోల నరకాడికి మేము ఎందుకంటే దనక వాళ్ళ గుళికలు చల్లుకుంటాం. అవి కానీ వీళ్ళ పటేరా వాళ్ళవి కానీ ఏది 2.0 అవి ఇవైతే 7 కిలోలు అవి అయితే 4 కిలోలు అట్లా ఎకరానికి 25 కిలోల యూరియాలు కలిపి చల్లుకుంటే కాండం దొలుసు పురుగు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక మళ్ళీ సెకండ్ దప్ప మళ్ళీ 15 రోజులకు మళ్ళీ ఒక 25 కిలోల నత్రజని పొటాషి ఇచ్చుకోవాలి. పైరు సాఫీగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో వేరు, ఇప్పటి రోజుల్లో నత్రజని ఎక్కువ వాడితే ఏమవుతుందంటే దోమపోటు ఆశించేటువంటి నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు. అందుకని దాన్ని ఇటు తిరిగి నా వరి పైరుకు 45 రోజుల లోపే మనం నత్రజని కానీ కాంప్లెక్స్ కానీ ఏది ఇచ్చుకున్నా 45 రోజుల లోపే ఇచ్చుకోవాలి. ఇంకా ఆ తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా పైరు పెరుగుద్ది తప్ప కాండం పిలుకలు అనేటివి రావు. అయితే దాని మీద ఏమైతుందంటే 45 రోజుల లోపు క్లోజ్ చేసుకున్నాక పైరు ఆటోమేటిక్గా అదే ఎదిగిపోతాం. ఎదిగిపోయినాక మళ్ళీ 95 రోజులు 100 రోజుల్లో అది పొట్టకొస్తుంది, సన్న బట్టకు వస్తుంది. ఆ సన్న బట్టకు వచ్చినప్పుడు దాన్ని ఒకసారి ఏమవుతుందంటే స్ప్రే కూడా ఒకసారి మధ్యలో స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఉన్నాయి కొన్ని మందులు ఉన్నాయి, ఈ కేల్డాన్ ఉంది, ప్రొఫెక్స్ ఉంది, ప్రొఫెనోఫాస్ ఉంది. ఇవి ఇలాంటి గొట్టం పోతుంది అనేది ఒక భాష. కాకపోతే ఏంటంటే అది మొవ్వు నుంచి కిందికి కాండం దొలిచినప్పుడు అది ఆ కాండం ఏమవుతుందంటే చుట్టుకొని అది ఒక గొట్టం లాగా తయారవుతుంది. అప్పుడు ఈ గొట్టం ఒక జుబ్బుకు 3-4 పోతే ఈల్డింగ్ తగ్గేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. దాన్ని బట్టి మనం ఈ గుళికలు చల్లుకున్నప్పుడే దాదాపు 50% కంట్రోల్ అవుతుంది. తర్వాత ఒకసారి స్ప్రే చేసుకొని దాంట్లో ఈ స్ప్రేల ఈ మన ఇన్సెక్టిసైడ్లో ఏదన్నా మనం యాంట్రకాల్ కానీ బావిస్టాన్ కానీ సాఫ్ కానీ ఇలాంటివి ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి.
చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పైరు హెల్దీగా ఉంటుంది. అప్పటికల్లా చిరు పుట్టకు వస్తుంది. వచ్చినాక దాని మూమెంట్ను బట్టి పైరు నాసి ఉంటేనేమో ఒక 15-20 కిలోల నత్రజనితోటి ఒక 10-15-20 కిలోల పొటాష్ కలుపుకొని చల్లుకోవాలి. లేదా పైరు హెల్దీగానే ఉంది, బాగానే ఉంది అనుకుంటే చల్లుకోని అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే కంకి బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ కంకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈనే దశలో ఎక్కడన్నా ఒక కంకి బయటకు వచ్చే సమయాన ఈ కంకి నల్లి అనేది వస్తుంది. అంతిమ దశలో కంకి నల్లి అనేది రాకుండా ప్రొఫెనోఫాస్ కానీ ఈ ప్రొఫెక్స్ కానీ ఇట్లాంటివి కొట్టుకుంటే కంట్రోల్ అయిపోద్ది. అయితే కంకి ఆటోమేటిక్గా బయటకు వచ్చినాక ఏమవుతుందంటే ఇప్పుడు ఒక జబ్బు వస్తుంది, దానికి మెడవిరుపు అనేది వస్తుంది. దాని మీద మనం భీమ్ అనేది దొరుకుతుంది. ఆ భీమ్ స్ప్రే చేసుకుంటే మెడవిరుపు నుంచి పైరు బయటపడదు. అయితే దాంట్లో పైరు బయటపడడానికి ఏమవుతుందంటే ఒక్కోసారి దోమపోటు ఆశించేటువంటి అవకాశాలు బాగా ఏర్పడుతున్నాయి. ఇప్పుడు 90% ప్యాడీ మీద పెద్ద డిసీజ్ అదే దోమపోటే. దోమపోటును తట్టుకున్నప్పుడే రైతు ప్యాడీ పండియగలుగుతాడు, లేకపోతే పండియలేడు. అయితే దానికి నివారణ ఏంటంటే ఈ కాలి బాటలు అప్పుడు ఉపయోగపడతాయి. ఈ సూర్యకిరణాలు పడటం వల్ల పొలం ఆర్గాలు ఉంటుంది, మనం స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ దోమపోటుకు మనం ఖచ్చితంగా స్ప్రే ఈజీగా చేయవచ్చు. దాని మీద ఏంటంటే అప్లాడ్ అని వచ్చింది. అప్లాడ్ ప్లస్ దాంతో పాటు అస్పేటు మిక్సీ చేసి అది కొట్టుకుంటే దోమపోటు నివారణ చేయొచ్చు. అయితే వాస్తవంగా రైతు బతకడానికి గల కారణం 90% ప్రకృతి అనుకూలిస్తేనే రైతు బతకడం తప్ప ప్రకృతి కనికరించకపోతే మాత్రం రైతు అనార్థంగా చెడిపోవడానికి కారణాలు ఇదవుతుంది. చాలా మంది సేంద్రియ ఎరువుతోటి పంటలు పండించారు. ఇప్పుడు రసాయనిక ఎరువులు వాడడం వల్ల రైతు బీపీ, షుగర్, హార్ట్ అటాక్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ సేంద్రియ ఎరువులతో మనం పంటలు పండించలేమా? వెనుకటి రోజుల్లో మన తాతల తండ్రులప్పుడు, ఎందుకంటే వాస్తవంగా అప్పుడు ప్రతి ఇంటికి ఒక 5, 6, 10, 20 నుంచి పశువులు ఉండేవి. అప్పుడు ఇటువంటి ఎందుకంటే అప్పుడు ప్రాజెక్టులు లేవు, నీటి ఎద్దడి బాగుండేది. ఆ పశువులు అటు ఊరు బయట ఎల్లగొడితే సరే వాటిని వదిలిపెడితే పొద్దంతా తిరిగి వచ్చేది. సరే ఎక్కడో కట్టేస్తే ఏ చేలోనో కట్టేస్తే అప్పుడు దాన్ని సేద్యం చేసుకున్నారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు ఎందుకు అలవాటు పడ్డారు అని అంటే, ఒక మనిషిని 10 పశువులు ఉన్నాయి, 10 పశువులకు ఒక కాపర్ని పెట్టుకోవాలంటే ఈ 10 పశువుల మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఈ కాపరికే సరిపోవడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయితే దానికి తోడు ఏమవుతుందంటే ఈ మనం చేసేటువంటి లాభదాయకం మనకేం మిగలడం లేకుండా ఈ కాపరికే సరిపోతున్నది. దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు. ప్లస్ మళ్ళీ వెనుకట కంచెలు, చెరువు చిక్కాలు, అట్టడి భూములు బాగా మిగులు భూములు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్క ఈవెన్ సెంటు కూడా ఖాళీ లేకుండా పోయింది. మెయిన్ పశువులు తిరగడానికి ఆస్కారం లేకుండా చచ్చిపోయింది. అప్పుడు మనం పశువులను సేద్యం చేయలేకపోతున్నాడు రైతు అని దానికి తోడు ఈ రసాయనిక ఎరువులతోటే వెళ్ళిపోదాం అనే దాని మీద పాపం అతను తట్టుకోలేక ఆ ఉన్న పశువులను బలిగొల్పి ఇవాళ రసాయనిక ఎరువులను వాడడం జరుగుతుంది. ఆ ఫుడ్ తిన్నందుకు దాని మీద ఈ మనుషులకు వచ్చేటువంటి జబ్బులు వాస్తవం మీరు అడిగిన దానికి. అయితే దీనికి తోడు ఇట్లా అవుతుందని గవర్నమెంట్ ఒక ప్రతిపాదిక పెట్టి ఈ పచ్చి రొట్టె ఎరువులు తయారు చేసుకోమని ఈవెన్ ప్రతి ఒక్క విఆర్ఓ గారికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క మండలానికి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఓకే సాంబయ్య గారు, మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి చాలా మంచి సలహాలు అందించారండి. ధన్యవాదాలండి. నమస్కారం. ఓకే. ఇంతవరకు మీరు బీపీటీ వరి పంట సాగులో రైతు అనుభవాలు అసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు పాలపిందల సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. क्या बात है भाई, आजकल तो काफी खुश नजर आ रहे हो। क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है। इसमें हमारे खेत, हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है। जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में
इजाफा करें। अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-180-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.